ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు నవమి 9:59 వరకు ఉన్నాదండి. తర్వాత దశమి స్టార్ట్ అవుతుంది. అయితే దశమి రేపు 9:08 వరకు ఉన్నది. దాని తర్వాత ఏకాదశి స్టార్ట్ అవుతున్నది. అయితే ఎవరైతే రేపు ఏకాదశి పాటించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు దశమి కూడా పాటించాలి. అయితే దశమి పాటించినప్పుడు ఏంటంటే మనము ఈరోజు ఒక పూటే భోజనం చేయాలి. మధ్యాహ్నం అంటే సాయంత్రం పూట మాత్రం మనం టిఫినే చేయాలి. మళ్ళీ రేపు ఏకాదశి మనం ఉపవాసం చేస్తాం కదా! సో, ఏకాదశి రోజు కూడా ఏంటంటే అన్నం తినకూడదు. అన్నంకి సంబంధించిన ఏ పదార్థం కూడా తినకూడదండి. దానికి సంబంధించిన ఒక కథ కూడా ఉన్నది. అది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే దాని తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడు అప్పుడే మనం ఏం చేయాలంటే ఇంట్లోని పూజ చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళి గుడిలోని దానాలు ఇస్తారండి. ఏమేం దానాలంటే స్వయంపాక దానం, దాని తర్వాత దీపదానం, తర్వాత ఉసిరికాయల దానం కూడా ఇస్తారు. అంటే 5 గానీ అది 5 గానీ లేకపోతే 7 గానీ 11 గానీ అలాగా. సో, అలాగా దానాలు కూడా ఇవ్వొచ్చనమాట. దాని తర్వాతేమో ఏంటంటేనే శాలిగ్రామ దానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పంతులు గారి దగ్గర శాలిగ్రామం ఉంటుంది. మనం చెప్తే పంతులు గారు మేము శాలిగ్రామం దానం ఇస్తాము అంటే ఆయనే మనకి ఇప్పించేస్తారనమాట. సో, అలాగా ఆ దానాలన్నీ ద్వాదశి రోజు ఇచ్చుకుంటే మంచిదండి. అలాగా మనం చేస్తే అప్పుడు ఈ 3 రోజుల ఫలితం అనేది మనకి దక్కుతుంది. అయితే ఎవరైతే ఇలా కూడా చేయలేరు అంటే మేము మేము నెలంతా కార్తీక మాసం స్నానం చేయలేము, మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునేవాళ్ళు ఫస్ట్ రోజైతే చాలామంది చేసే ఉంటారు. ఎవరైతే ఫస్ట్ పాడ్యమి రోజు చేశారో వాళ్ళు మళ్ళీ కృష్ణపక్ష పాడ్యమి అనేది గురువారం వస్తున్నది కదండి ఆ రోజు. తర్వాత మళ్ళీ మార్గశీర్ష మాసం అంటే ఇప్పుడు మనకి పౌర్ణమి వస్తున్నది కదా బుధవారం 5వ తారీఖుని. 5వ తారీఖున మనకి పౌర్ణమి వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు ఏంటంటే మనకి మార్గశీర్ష మాసంలోది ఉంటే పాడ్యమి వస్తుందన్నమాట. సో, ఆ పాడ్యమి అంటే 3 పాడ్యాలు కలుస్తాయి కదా! సో, అలాగా 3 పాడ్యాలు కలిపి స్నానం చేస్తే అది కూడా మనకి అంటే 21వ తారీఖునండి అది. అయితే ఆ 3 పాడ్యాలు కలిపి స్నానం చేసినా మనకి కార్తీక మాసం నెలంతా చేసే ఫలితం అనేది లభిస్తుంది. అయితే దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను మీకు తర్వాత పెడతానండి. ప్రస్తుతం అయితే మనం కార్తీక మాసం స్నానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అయితే ఫస్ట్ ఏంటంటే చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి ఏంటంటే మనం స్నానం చేసేటప్పుడు పూర్తిగా బట్టలు ఇప్పుకొని స్నానం చేయకూడదంటండి. కొంత వస్త్రం అనేది మన శరీరంలో ఉండాలి. అది కాకుండా దాని తర్వాత మనం మార్నింగ్ స్నానం చేసేటప్పుడు మనం జలాశయాలకి, నదులకి వెళ్ళలేము కాబట్టి మన ఇంట్లో ఒకవేళ గంగాజలం ఉన్నదనుకోండి, ఆ గంగాజలం కొంచెం మన నీటిలోని వేసుకొని చెయ్యొచ్చు స్నానం. గంగాజలం లేదు అనుకునే వాళ్ళు మన ఇంట్లోని మనం తీర్థస్థానానికి అంటే తీర్థయాత్రలు గట్రా వెళ్తూ ఉంటాం కదా! ఎక్కడికైనా ఒకవేళ గోదావరికి వెళ్తే గోదావరి నది నీళ్ళు, లేకపోతే కొంతమంది కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్తే అక్కడి నుంచి నీళ్ళు అలా తెచ్చుకుంటారు. పుష్కరాల నీళ్ళు అలా తెచ్చుకుంటారు కదా! ఆ నీళ్ళు ఎవరింట్లో అయితే పవిత్ర జలాలైతే ఉన్నాయో వాళ్ళు ఆ జలాల్ని మనం స్నానం చేసేటప్పుడు బకెట్లోని కొంచెం వేసుకొని పవిత్ర నది అంటే పవిత్ర జలంతోనే మనం స్నానం చేస్తున్నామని భావించి స్నానం చేసి తర్వాత ఏంటంటే స్నానం చేసేటప్పుడు మనము కార్తీక మాసే కార్తీక స్నానం కరిష్యే, కార్తీక మాసే కార్తీక స్నానం కరిష్యే అని చెప్పుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. అలాగే మనం దీపం పెట్టినప్పుడు కూడా తులసం దగ్గర, ఇంటి దగ్గర దేవుడికి అంటే మనం గుళ్ళోని గట్రా తులసం దగ్గర గట్రా అంతరక దీపం పెడతాం కదా! కార్తీక దీపం దర్శయామి, కార్తీక మాసే దీపం దర్శయామి అని చెప్పుకున్నా సరే మనకి చాలా బాగుంటుందన్నమాట. సో, అయితే అలాగా చెయ్యండి. అయితే కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినరండి. అయితే ఎందుకు తినరు అనేది దాని వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఉన్నది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు మంచిగా డివోషనల్ వైబ్‌తోని
దశమి, ఏకాదశి, ద్వాదశి చెయ్యండి. ద్వాదశి రోజు ఎక్కువ దీపాలు వెలిగించినానంటండి, అంటే మనం ఉపవాసం చెయ్యకపోయినా ఏది చెయ్యకపోయినా ద్వాదశి రోజు లెగిసి మార్నింగు ఏటి చేయలేదు, మేము ఏమీ చేయలేదు, దశమి చేయలేదు, ఏకాదశి చేయలేదు, ఏమీ చేయలేదు. ఓన్లీ ద్వాదశి రోజు మాత్రమే లెగిసి గుడికెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ దానాలు ఇచ్చుకొని మన ఇంట్లోని సాయంత్రం ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడు తులసమ్మ దగ్గర ఎక్కువ దీపాలు పెడితే ఆ దీపం వల్ల అంటే కాంతి వస్తుంది కదా, అది చూసినా సరే మన్ని ఎన్నో జన్మ పాపాలు హరిస్తాయని మన కార్తీక పురాణంలోనే ఉన్నదండి. అందుకే అంత దీపానికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉన్నది. సో అందరూ కూడా తప్పకుండా ఈ సూచనలు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.